కాపులందు జనసేనలో ఉన్నటువంటి కాపులు వేరేయా? ఇదేంటనుకుంటున్నారా? అవును, ఆ ఉమ్మడి నియోజకవర్గంలోని కాపులు వేరేనట. నామినేటెడ్ పోస్టుల నుంచి అన్ని పదవులను జనసేన కాపు నాయకులు తన్నుకుపోవడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కాపు నాయకులు పార్టీ అధినాయకుడు వైపు దీనంగా చూస్తున్నారట. వైసీపీ దురాగతలను ఎదిరించి పార్టీకి అండగా నిలబడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినా కూటమి కారణంగా పదవులు దక్కడం లేదని వాపోతున్నారట. ఇలా అయితే భవిష్యత్తులో రాజకీయంగా ముందుకు వెళ్లాలంటే కష్టమని టీడీపీ కాపు నాయకులు మదనపడిపోతున్నారట. గత ప్రభుత్వాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒకరు లేదా ఇద్దరు కాపు నాయకులకు మంత్రి పదవులు లభించేవి. ఇదే తరహాలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన చినరాజప్ప టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు హోంమంత్రిగా పనిచేశారు. అయితే ఇదంతా గతం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కాపుల లెక్క, మంత్రి పదవి లెక్క మారిందంటున్నారు ఇక్కడి కాపు నాయకులు. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయమంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే సాగుతుందన్న విషయం విదితమే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ పునాదులు ఏ స్థాయిలో ఉన్నాయో ఓ మోస్తరు రాజకీయ అవగాహన ఉన్నవారెవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఎమ్మెల్సీ నాగబాబు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ జిల్లా ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ వంటి ముఖ్య కాపు నాయకులందరూ ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు. అయితే టీడీపీలో ఉన్న ముఖ్య సీనియర్ నాయకులకు పదవులు దక్కడం లేదట. టీడీపీలో సీనియర్ నాయకుడైన జగ్గంపేట నియోజకవర్గం నాయకుడు జ్యోతుల నెహ్రూకు ఒక్కసారైనా మంత్రివ్వాలనే కల కలగానే మిగిలిపోనుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోసారి మంత్రి అవుదామని ఒక నాయకుడు, మరొక్కసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని మరొక నాయకుడు ఎదురుచూస్తున్న వారి ఆశలు అడియాసలే అవుతున్నాయట. ఇప్పటికే జిల్లాలోని కాపు కోట లెక్కను జనసేన సరిచేసిందా? అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిగా, కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 2 మంత్రి పదవుల కోటాను జనసేన భర్తీ చేయడంతో ఇక టీడీపీలోని కాపులకు మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ లేదంటూ టీడీపీ నాయకులు మదనపడుతున్నారట. పోనీ నమ్ముకున్న క్యాడర్కు నామినేటెడ్ పదవులైనా వస్తాయనుకుంటే అవి కూడా జనసేన తన్నుకుపోతోందట. ప్రస్తుతం పైకి అంతా బాగున్నా రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే జనసేన పార్టీకి బలమైన పునాదులు వేస్తూ పార్టీని బలోపేతం చేయటానికి జనసేన పార్టీ అధినేత పవన్ అందివచ్చిన ప్రతి పదవిని జనసేనకు అందిస్తూ పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారట. పదవులు ఆశిస్తున్న టీడీపీలోని కాపు సామాజిక వర్గానికి ఏ మేరకు న్యాయం జరుగుతుందో చూడాలి.